సజీవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 24:5. వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆ స్త్రీలు యేసుక్రీస్తు వారిని మృతులలో వెదకడము చూసి ఆ దేవదూతలు ఆశ్చర్యపడ్డారు. పరలోక సంబంధ మనుషులకు ఇది క్రొత్త. యేసుక్రీస్తు వారు తాను తిరిగి లేస్తానని స్వయంగా ప్రకటించారు. వారు దానిని నమ్మలేదు. ఆయనను చూడాలని ఆశతో ఉన్నారు. కానీ ఎక్కడైతే యేసయ్యను చూడలేరో అక్కడ ఆయనను వెదకడానికి వెళ్ళారు. ఆ సమాధి ఆయన నిత్యమైన స్థలము కాదు. అక్కడ పాపము లేనప్పుడు సమాధికి విజయం ఉండదు. యూదులు వారి మృతదేహాలు పాతిపెట్టినప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి యొక్క మృతదేహాలను గూర్చి ఎంతో గౌరవము కలిగి ఉంటారు. క్రైస్తవ దేశాలలో వారి యొక్క మరణాన్ని గూర్చి గౌరవము కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారు మరణించే సమయంలో వేడిగాలులు ఆయనపై వీచాయి. అయినా కూడా ఆయన బలంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. అలాంటి వ్యక్తిని చంపడం చాలా కష్టం. అయితే గొప్ప వేదనతో ఆయన మరణించారు. ఎందుకంటే ఆ ముందటి రోజు రాత్రి ఆయనకు నిద్ర లేదు. ఆ రాత్రంతా ఆయన ప్రార్థించకపోతే ఉదయకాలం జరిగే న్యాయ తీర్పు ఎదుట నిలవబడలేకపోయేవారు. ఒక దైవజనునికి నిద్ర అనేది రెండవ అంశము. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక దోణిలో ప్రయాణిస్తూ నిద్రపోతూ ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. కొన్ని రాత్రిళ్ళు ప్రార్థనలో గడుపుతూ మెలకువగా ఉన్నారు. నిద్రను ప్రేమిస్తే నీవెంతో దీవెనను పోగొట్టుకుంటావు. జాగ్రత్త. త్వరిత మరణాల నుండి ప్రార్థన ద్వారా నీ పిల్లలను నీవు రక్షించుకోగలుగుతావు. అనేక ఆత్మలు దేవుని దగ్గరకు తేగలుగుతావు. చాలా ప్రదేశాలలో మేము సాధారణంగా దైవ కార్యాల కొరకు రాత్రంతా మేల్కొని ప్రార్థిస్తూ ఉంటాము. ఇక్కడ గమనిస్తే ఆ ముందు రాత్రి యేసయ్య నిద్రపోలేదు. ప్రార్థన నుండి నేరుగా శిలువ దగ్గరకు వెళ్ళారు. పాపం వల్ల గాని పాపపు తలంపుల వల్ల గాని ఆయన హృదయము బలహీనమవ్వలేదు. కానీ పాపము విషయమై దుఃఖము కలిగి ఉన్నారు. ఎవరైతే పాపము విషయమై దుఃఖించేవారుగా ఉంటారో వారు పవిత్రపరచబడతారు. ఇతరుల పాపాన్ని నీపై వేసుకుంటే నీ శారీరక మానసిక వ్యవస్థలన్నీ ఉత్తేజింపబడతాయి. యేసుక్రీస్తు వారు తన శ్రమల ద్వారా శక్తిని పొందుకున్నారు. అనవసరమైన విషయాలను గూర్చి మనం అనేకసార్లు చింతపడుతూ ఉంటాము. అది మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. మనము ఎంత ఎక్కువగా దేవుని ఆత్మచేత పరిపాలింపబడుతున్నామో ఇది మనకు తెలియజేస్తుంది. ఆత్మీయ సంతోషము మన మీదికి వచ్చినప్పుడు శారీరక శ్రమ అంతగా మనకు కనిపించదు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా యేసుక్రీస్తు వారు మన పాప పరిహారార్థము మూల్యము చెల్లించారు. ఆయన చెల్లించినటువంటి మూల్యము ద్వారా మనందరము పవిత్రపరచబడుదుము గాక. ఆమెన్.